హలో అండి. ఇలాంటి నెక్స్‌కి ఎలా తిప్పాలి, ఏంటి అనేది నేను క్లియర్‌గా చెప్తాను చూడండి. ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్న దాని పైన పెట్టండి. నేను ఎలా పెట్టానో ఒకసారి గమనించండి. అండ్ ఏం చేస్తారంటే ఫస్ట్ మిడిల్‌లోకైతే చిన్న కటింగ్ ఇవ్వండి. కట్ చేసేసిన తర్వాత ఒక్కసారి అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్‌మెంట్ ఎలా చేయాలంటే పైన షోల్డర్ జాయింట్ దగ్గర మనకి పూస రాకుండా ఉండేటట్టు చూసుకొని అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసి ఏం చేస్తారంటే పిన్స్ అయితే అటాచ్ చేసేసేయండి. అలా పిన్స్ అనేవి అటాచ్ చేసేయడం వల్ల మనకి క్లాత్ అనేది కదలకుండా ఉంటుందన్నమాట. కరెక్ట్ మిడిల్‌లోకే వస్తుంది. చూడండి మిడిల్‌లోకి నేను ఎలా పెడుతున్నానో ఒక్కసారి మీరు గమనించి అట్లానే పెట్టండి. ఒకసారి పిన్స్ పెట్టేటప్పుడు చూసుకోండి. ఎక్కడైనా క్లాత్ ఏదైనా చిన్న చిక్కులాగా ఏదైనా అవుతది. చూసుకొని జాగ్రత్తగా మొత్తం 3 పిన్స్ అనేవి అటాచ్ చేశాను. మీరు కూడా జస్ట్ మిడిల్‌లోకి అలా జాగ్రత్తగా చూసుకొని అటాచ్ చేసేయండి. అటాచ్ చేసేసిన తర్వాత ఇక్కడ మంచి ట్రిక్ అండి. ఆల్రెడీ నేను షార్ట్స్‌లో చెప్పాను. చాలా ఫేమస్ అయింది. అది ఏంటి అంటే పూర్తిగా పాదం అంటే డబుల్ పాదం వద్దు, సింగిల్ పాదం వద్దు. మొత్తం పాదం అనేది రిమూవ్ చేసేసేయండి. సరేనండి. చాలా నీట్‌గా వస్తది. మనకి ఇంత వర్క్ ఉంది, సూదులు విరిగిపోతాయనే భయం కూడా ఉండదు. ఫస్ట్ ఏం చేస్తారంటే మిడిల్‌లోది ముందు తిప్పేయాలండి క్లాత్ అనేది. అందుకని నేను ఎలా పెడుతున్నానో ఒక్కసారి గమనించండి. మిడిల్‌లోకి కరెక్ట్‌గా మనకి వర్క్ అనేది రివర్స్ తిప్పండి. గమనించారు కదా! రివర్స్ తిప్పి పిన్స్ అయితే ఎలా పెట్టారో ఆల్రెడీ మీకు అర్థమైంది కదా! వర్క్ మీదే పిన్ పెట్టేయాలి. అలా పెట్టేసింది. అన్నీ పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి నేను స్టిచ్ వేయడం అనేది స్టార్ట్ చేస్తున్నాను. నేను లైనింగ్ మీద స్టిచ్ వేయట్లేదు. వర్క్ మీద స్టిచ్ వేస్తున్నాను. అంటే మనకి వర్క్ ఎక్కడి వరకు వచ్చిందో తెలియడం కోసం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ పాదం కిందకి దింపేసి వెనకాతల ఉంటుంది కదండీ! పాదం దింపుకునేది అది కిందకి దింపే వేయాలి స్టిచ్ అనేది. దింపేసి ఆ ఎడ్జ్‌లోని చూసుకుంటూ జాగ్రత్తగా వేయండి. మనకిక్కడ బెనిఫిట్ ఏంటంటే ఆ పాదం లేకపోవడం వల్ల మనకి కరెక్ట్‌గా పూస మీద పాదం అడ్డుతుందేమో, ఇబ్బంది పడతామేమో అన్న ఆలోచన అయితే ఉండదండి. కరెక్ట్‌గా చాలా కార్నర్‌లో చాలా నీట్‌గా ఇంకా మనం చూడవసరం లేదు బొటిక్‌లో కంటే నీట్‌గా వస్తదండి. సరేనా? నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో కొంచెం జాగ్రత్తగా అలాగని తీసేసాం కదా! కొంచెం కేర్‌లెస్‌గా వేద్దామని మాత్రం అనుకోకండి. వేసేటప్పుడు ఏంటి అంటే ఎలా వస్తుంది, ఏంటి కార్నర్‌లో పడుతుందా లేదా అనేది చూసుకుంటూ జాగ్రత్తగా వేయండి. అయితే ఇలాంటి బ్లౌజెస్ స్టిచ్ చేయడం అనేది ఇప్పటి వరకు చాలా కష్టమండి. కానీ ఇకపై మనకి ఇది కుట్టాలంటే చాలా సరదా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇంత మోడ్రన్ వేర్ కూడా మనం ఇంత సింపుల్‌గా చెప్పాను కదా! మీకు కూడా సింపుల్‌గా అర్థమైంది, వెయ్యగలము అనే కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకుంటున్నాను. చూసుకుంటూ చాలా జాగ్రత్తగా అయితే వేయండి. ఇక్కడ చిన్న క్లాత్ అనేది అటు ఇటు అయ్యింది. అందుకనే వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మరి చెప్తున్నాను. మళ్ళీ అక్కడ తీసేసి మళ్ళీ వెనక నుంచి పెట్టి వేస్తున్నాను. చూడండి వేసేటప్పుడు జాగ్రత్తగా అయితే చూసుకోండి. పెద్ద ప్రాబ్లమ్ అయితే ఉండదు. కాతే వేసుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా అయితే వేసుకోండి. ఆల్రెడీ ఇందులో హ్యాండ్స్ మనకి టాజిల్స్ వస్తాయి కదా! అలా ఉండే హ్యాండ్స్ ఎలా కుట్టాలి అనేది నేను షార్ట్స్‌లో ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. ఓకేనా? అప్‌లోడ్ చేసిన దానికి కూడా వ్యూస్ బాగా వస్తున్నాయి. లైక్స్ కూడా బాగా ఇస్తున్నారు. ఒక్కసారైతే మీరు ఇన్ కేస్ కావాలి అనుకుంటే అది కూడా చూసేసేయండి. చూసారా వేసేసాను. ఇప్పుడు డబుల్ స్టిచ్ కూడా వేయండి. మళ్ళీ దాని మీదే చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో గమనించారా? చాలా నీట్‌గా వచ్చింది కదా! ఇప్పుడు ఏం చేస్తారంటే మరొక స్టిచ్ అయితే మళ్ళీ వేయండి. ఫస్ట్ స్టిచ్ అనేది ఇన్ కేస్ ఎక్కడైనా చిన్న చిన్న పడకపోయినా అవన్నీ చూసుకుంటూ మరొక స్టిచ్ అయితే కంపల్సరీ వేయాలండి. ప్రతిసారి చెప్తూ ఉంటాను. ఫస్ట్ స్టిచ్ వేసిన తర్వాత సెకండ్ స్టిచ్ ఎందుకు వేయాలంటే సెకండ్ స్టిచ్‌లో అంటే ఫస్ట్ స్టిచ్‌లో ఏవైనా లోపాలు ఉంటే సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు అంటే కార్నర్ దగ్గర రాకపోవడము, కొంచెం ముందుకు వచ్చేయటము, కొంచెం వెనక్కి వచ్చేయటం అలాంటివి ఉంటాయి కదా! అవి చూసుకుంటూ మళ్ళీ సెకండ్ స్టిచ్ కూడా వేసేసి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఒక హాఫ్ ఇంచ్ వరకు క్లాత్ ఉంచుకొని కట్ చేసేసేయండి. ఫస్ట్ మిడిల్‌లోకి చిన్న కటింగ్ పెట్టండి. తర్వాత కార్నర్‌లో నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మొత్తం కటింగ్ అయితే చేసుకొని వచ్చేసేయండి. చేసేసిన తర్వాత కార్నర్స్ కటింగ్ అయితే కంపల్సరీ అండి. కటింగ్స్ లేకపోతే మనకు రౌండ్ అనేది తిరగదు. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా కటింగ్ అంతా చేసేసుకోండి. చేసిన తర్వాత ఇప్పుడు మిడిల్‌లోకి అయితే తిప్పండి. పిన్స్ అన్నీ రిమూవ్ చేసేసేయండి. రిమూవ్ చేసేసి నేను చూపిస్తున్న విధంగా అయితే మొత్తం తిప్పండి. తిప్పిన వెంటనే షేప్ రాలేదన్న డౌట్ అయితే పడకండి. మనం తిప్పుకొని నీట్‌గా ఏదైనా ఒక సూదిగా ఉన్న ఐటెమ్ ఏదైనా తీసుకొని టర్నర్ స్క్రూ లాంటిది తీసుకొని ఆ కోనీల దగ్గర జస్ట్ ఇలా పొడిస్తే నీట్‌గా వచ్చేస్తదనమాట. చూడండి అడ్జస్ట్‌మెంట్ అయితే చేయాలి కంపల్సరీ. నేను మొత్తం అడ్జస్ట్ చేసిన తర్వాత ఇలా వచ్చింది గమనించారు కదా!
మొత్తం నీట్‌గా లాగారనమాట. అది మొత్తం లాగితే ఇంకా వీడియో అనేది ల్యాగ్ అవుతుంది. ఒక నెక్ తిప్పడానికి ఇన్ని మినిట్స్ వీడియో అని చిరాకు పడేవాళ్ళుంటారు. మళ్ళీ మరికొకసారి మీకు అర్థం అవ్వడం కోసమని ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఆ కోనీల దగ్గర ఏం చేస్తారంటే, ఇలా సూదిగా ఉన్నదేదైనా తీసుకొని, ఆ కోనీలు వెంబడి ఇలా అంటే అది ఆటోమేటిక్‌గా నీట్‌గా వచ్చేస్తుంది. మనకి స్టిచ్ అయితే ఎలా వేసామో అదే ప్రకారం అయితే వచ్చేస్తుందండి. నెక్స్ట్ చూడండి మొత్తం ఇలా తిప్పేసేయండి. తిప్పేసిన తర్వాత ఇప్పుడు ఎడ్జ్ కుట్టు వేయాలండి. ఏం టెన్షన్ పడకండి. నేనైతే ఉన్నాను మీకు. చూడండి పూసలు లేని దగ్గర కొంచెం ఒక్క ఒక్క పాయింట్ ఉంటే చాలు. అంత చిన్న గ్యాప్. ఇన్‌కేస్ పూసల మీద నుంచైనా వేసుకొనొచ్చేయవచ్చు. కాకపోతే ఇంకా చాలా జాగ్రత్తగా వేయాలి. ఇలా వేసినా కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వేయండి. ఎందుకంటే మనకి ఇంత మంచి ట్రిక్ తెలిసింది కదా! ఎలాగైనా వేసేయవచ్చు. లేదు స్పీడ్‌గా కుట్టేసేయవచ్చు అని మాత్రం అనుకోకండి. ఈ బ్లౌజ్‌లో ఉన్న కొంచెం క్రిటికల్ అందుకే దీనికి ఎక్కువగా పేమెంట్ చేస్తూ ఉంటారు. చూసుకొని ఎడ్జుల్లో చూసుకోండి. ఒక్కసారి చూడండి. మనకి పాదం తీసేయటం వల్ల ఈ ట్రిక్ నిజంగా చాలా గ్రేట్ కదా! పాదం తీసేయటం వల్ల బ్లౌజెస్ అనేవి ఇంత నీట్‌గా వస్తుంది. సరేనండి. నేను చెప్పిన ట్రిక్ గాని మీకు గాని నచ్చినట్లయితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఆల్రెడీ చాలా అప్‌లోడ్ చేశాను. ఇకపై చేస్తూ ఉంటాను. మీ అందరి సహకారం ఉంటే నేనంటూ ముందు ట్రై చేయాలండి. అంటే ఏంటి? నేనేం కుడుతున్నాను, నేను ఇప్పటి వరకు ఏం స్టిచ్ చేశాను ఇదంతా నాలో ఉన్న టాలెంట్ ముందు మీకు తెలియాలి. అందుకని సబ్స్క్రైబర్స్ పెరిగినా, పెరగకపోయినా నా టాలెంట్ మీకు చూపించడం కోసం అండ్ నాలో ఉన్న జ్ఞానాన్ని మీకు అందించడం కోసం మెయిన్. చాలా వరకు ఇదైతే చాలా మందికి తెలీదండి. కానీ మీరు మీ ఇంట్లో బ్లౌజెస్ అయినా, బయట వాళ్ళ బ్లౌజెస్ అయినా ట్రై చేసి పర్ఫెక్ట్‌గా వస్తే మాత్రం మా కామెంట్ అయితే చేయండి. అక్క చాలా బాగా వచ్చిందని. ఎలా వచ్చింది? అవుతుందా? లేదా? అనేది కూడా కామెంట్ అయితే చేయండి. వీలైతే ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా బొటిక్‌లో ఉండేవాళ్ళు గానీ, బొటిక్ వాళ్ళకి ఈ ట్రిక్స్ ఎలాగో తెలుస్తాయి. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి గానీ, అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి కంపల్సరీ షేర్ అయితే చేయండి. అండ్ వాళ్ళకి కూడా చెప్పండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని. గమనిస్తున్నారు కదా! నేను ఇదంతా చెప్తున్నాను గానీ, మీరు నేను ఎలా స్టిచ్ వేస్తున్నానో అది కొంచెం మైండ్ పెట్టండి. అంటే కింద లైనింగ్‌ని లాగుతూ అంటే మనకిక్కడ చివరలో ఉన్న ఆ జరీ వర్క్ కూడా మనకి కనిపించాలి అన్న దీంతో నేను లాగుతూ అడ్జస్ట్ చేస్తూ వేస్తున్నాను. మీరు కూడా అలానే చేయండి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. చూసుకుంటూ వేసుకొనొచ్చేసేయండి. అంతేనండి ఎండింగ్‌కొచ్చేసింది. అయిపోయిందండి. చిన్న రఫ్ అయితే ఇవ్వండి. రఫ్ ఇచ్చేసి మొత్తం తీసేసేయండి. పైన కింద దారం కూడా కట్ చేసేసేయండి. కట్ చేసేసిన తర్వాత చూసారా ఫినిషింగ్ ఎలా వచ్చిందో? చాలా నీట్‌గా వస్తది. మీరు దాని గురించయితే భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు మొత్తం జాయింట్ అయితే చేసేసేయండి. ఇదంతా అయిపోయింది కదా! ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం లైనింగ్‌ని మెయిన్ క్లాత్‌కి ఒకసారి జాయిన్ చేసుకొనొచ్చేసేయండి. మొత్తం జాయిన్ చేసేసిన తర్వాత మెడ అనేది ఎలా తిప్పాలో చూపిస్తున్నాను ఒకసారి గమనించండి. ఇది కూడా అప్పుడే పాదం అయితే పెట్టకండి. సరేనా? పాదం పెట్టకుండా క్రాస్ పీసు ఒక 1 ఇంచ్ పీస్ అనేది తీసుకోండి. తీసుకొని మీరు మరికొకసారి మీకు స్టార్టింగ్‌లో ఈ ట్రిక్ చెప్పడం మర్చిపోయాను. మీరు ఇది కుట్టేటప్పుడు వెనకాతల నుంచి లాగండి. నేనది విషయం చెప్పలేదు. కానీ మీరు లాగితేనే అది కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా మనం అనుకున్న షేప్ అయితే వస్తుంది. అలా లాగుతూ వెయ్యాలి కంపల్సరీ బ్యాక్ సైడు. రైట్ హ్యాండ్‌తో నేను లాగుతున్నాను గమనించారు కదా! ఒకసారి మనకి వర్క్ అనేది ఎలా వచ్చిందో ఆల్రెడీ మనకు క్లియర్‌గా తెలుస్తది. ఎందుకంటే లైనింగే మనం జాయిన్ చేస్తున్నాం కనుక. అది చూసుకుంటూ అడ్జస్ట్ చేస్తూ కుట్టయితే వేసేసేయండి. వేసేసిన తర్వాత ఇదిగోండి మొత్తం వేసేసాను. వేసేసిన తర్వాత ఏం చేస్తారంటే కటింగ్ చేసేసేయండి. మెయిన్ క్లాత్ నెక్‌ని కట్ చేయండి. మనం ఏ షేప్‌లో అయితే వేసుకున్నామో ఆ షేప్‌నయితే మొత్తం కట్ చేసేసి చిన్న చిన్న కటింగ్స్ అయితే ఇవ్వండి. చిన్న చిన్నగా ఎందుకంటే రౌండ్ నెక్ కదా! మనకు రౌండ్ తిరగడం కోసం కంపల్సరీ కటింగ్స్ అయితే ఇవ్వాలి. కటింగ్స్ ఇచ్చేసిన తర్వాత మనం మామూలుగా బ్లౌజెస్‌కి ఎలా అయితే మెడలు తిప్పుతామో దీనికి అంతేనండి. ఫోల్డింగ్ వేసేసి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా స్టిచ్ అయితే మొత్తం వేసుకొని వచ్చేసేయండి. లైనింగ్ మీద చిన్న స్టిచ్ అయితే వేసుకొని వచ్చేసేయండి. మనం మామూలుగా జాకెట్లకి మెడలు ఎలా తిప్పుతాం సేమ్ అట్లానే అండి దీనికైతే. గమనిస్తున్నారు కదా! ఇదిగోండి అలా జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకొని వచ్చేసేయండి.
మొత్తం వేయండి. అలాగే ఎక్కడైనా కుట్టు గాని దూరం వచ్చినట్టయితే ఒక్కసారి మళ్ళీ వెనక్కి తిప్పి కుట్టు అనేది జస్ట్ కార్నర్‌లో వేసి మళ్ళీ వేసుకొని వచ్చేసేయండి. ఇప్పుడు నాకు ఇక్కడ అలాగే చిన్నది జరిగింది. అందుకనే మళ్ళీ నేను వెనక్కి తీసేసి వేసి చూపిస్తున్నాను. అండ్ చివర క్లాత్ అయితే మొత్తం కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత వెనక్కి తిప్పి ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసేయండి. ఇదిగోండి చూపిస్తున్నాను. నార్మల్ బ్లౌజెస్‌కి మెడలో ఎలా తిప్పుతామో అట్లానే తిప్పేసి ఏం చేస్తారంటే దీనికి కుట్టు అనేది వేసేసేయండి. వెనక్కి మడిచేసి మామూలుగా అయితే హెమ్మింగ్ చేస్తాము. కానీ ఇలాంటి వాటికి హెమ్మింగ్ ఊడిపోతే జాకెట్ ఫినిషింగ్ అనేది పోతుంది. ఇలా స్టిచ్ వేయడం వల్ల మనకైతే ప్రాబ్లం ఉండదు. సరేనా? మళ్ళీ ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కూడా మళ్ళీ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. పూసలు మరీ ఎక్కువ ఉన్నాయి కదా! చూసుకుంటూ గమనిస్తున్నారా? నేను పూసల మధ్యలో నుంచి స్టిచ్ వేసుకొని వచ్చాను. అలా చూసుకుంటూ జాగ్రత్తగా స్టిచ్ అయితే వేయండి. వీడియో అనేది ఎండింగ్‌కి వచ్చేసిందండి. నేను మీకు చెప్పే విధానంగా నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి. ఒకటే మాటని పదే పదే చెప్తున్నాను అనుకోకండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేనండి. కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. కంప్లీట్ అయిపోయింది. ఇలా వచ్చిందండి. ఎలా ఉంది? బాగుందా? చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో? ఓకేనా? థ్యాంక్ యూ.